కమచాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో మొత్తం 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలకు పైగా నగదును పోలీసులు సీజ్ చేశారు. జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపుర గ్రామ శివారులోని అంతర్జిల్లాల చెక్పోస్ట్ వద్ద గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తరలిస్తున్న 2,40,00,000 రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. 2 ట్రాలీ బ్యాగుల్లో 500 రూపాయల నోట్ల కట్టలు పేర్చి ఆ బ్యాగులను లగేజీ వేసే డిక్కీలో పడేయటం ఆశ్చర్యకరం. బహుశా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉంటుందనే అలా డిక్కీలో వేసుంటారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి బ్యాగులు ఓపెన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సిఐ బాల సురేష్ బాబు తెలిపారు.